తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మనం 13వ ఎపిసోడ్ అంటే ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం వచ్చాం. చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో బోలెడు సినిమాలు ఉంటాయి. తెలుగులో ఉన్నాయి, మన భారతీయ భాషల్లోనే బోలెడు సినిమాలు ఉన్నాయి. నా చిన్నతనం నుంచి కాదు, మీ చిన్నతనం నుంచి కూడా చాలా సినిమాలు చూసారేమో. ఇప్పుడున్న యువత కొన్ని పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి ఉండకపోవచ్చు. నేను చాలా చిన్నతనం నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్తో బోలెడు పాత సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాడిని. అలా చూసిన అనుభవంతో చెప్తున్నాను, ఇది సూపర్ క్లైమాక్స్, అద్భుతమైన క్లైమాక్స్. ఇలాంటి అద్భుతమైన క్లైమాక్స్ మరొక సినిమాలో చూడలేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ముగింపు కానీ క్లైమాక్స్ కానీ మరొక చిత్రంలో లేదు అని చెప్పటంలో మరొకసారి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు నా క్లైమాక్స్ గురించి నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి క్యారెక్టరు కొంచెం నవ్వింది, సీరియస్నెస్ లేకుండా కొద్దిగా నవ్వింది. అంటే ఈ క్లైమాక్స్కి ముందు ఈ అల్లు రామలింగ గారి క్యారెక్టర్ అడుగుతారు, ఎరా మరి నీ కూతురు పెళ్లి సందర్భంలో ఆ కొత్తగా ఎవరో ఒక ఆయన ఆడిటోరియం తీసుకున్నారు, దాన్ని రినోవేట్ చేసి నీ కచేరీతో స్టార్ట్ చేసి ఆనందపడుతున్నారు, ఒప్పుకుంటావా అని అడుగుతాడు. ఎరా అంటే చిన్న నవ్వు నవ్వుతాడండి. ఈ ఒక్కచోటే ఈ క్యారెక్టర్ నవ్వుతుంది. ఆ తర్వాత దర్శకుడు ఒక షాట్ ఇమీడియట్గా వేశాడు. దర్శకుడు కావాలని చేసింది. 2 పాత్రల యొక్క ఇంట్రడక్షన్తో సినిమా స్టార్ట్ చేశాడు. 2 పాత్రల యొక్క ముగింపు కూడా సమానమైనటువంటి అర్థంతో ఇచ్చాడు. ఇది క్యారెక్టర్ల పట్ల దర్శకుడికి ఉన్నటువంటి నిబద్ధతని తెలియజేస్తుంది. మొట్టమొదట దేవుడి దగ్గర నమస్కారం పెట్టుకుని తులసి కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా మీదకి వచ్చేస్తుంది, ఒక షాట్ వేస్తారు. ఇమీడియట్ షాట్లో కారులో శంకరశాస్త్రి ఆడిటోరియం దగ్గరికి వస్తాడు. ఆగిన తర్వాత ఆడిటోరియం యొక్క నేమ్ చదువుతాడండి. శంకరాభరణం శంకరశాస్త్రి కళాభవనం అని చూసి ఈ శంకరశాస్త్రి క్యారెక్టర్ వేసినటువంటి జేవి సోమయాజులు గారు ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తారండి. అంటే నా జీవితం మొత్తం ఇదే నాకు ఇంత గొప్ప ఫలితం వచ్చిందా అని ఒక గర్వంతో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారండి. అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆడిటోరియంలోకి వెళ్తారు. మనం సినిమా ప్రారంభంలో గుర్తు చేసుకున్నటువంటి అయితే ప్యాక్డ్ ఆడిటోరియం, ఆయనకి ఇంట్రడక్షన్ రామలింగ గారి క్యారెక్టర్తో చెప్పిస్తారండి. అలాగే ఇక్కడ కూడా ప్యాక్డ్ ఆడిటోరియం ఉంటుందండి. మళ్ళీ ఆయన గాత్రంతోనే ఎండ్ అవుతుంది సినిమా. చూడండి, సినిమా యొక్క కథను నడిపించే విధానం కానీ, ప్రేక్షకుల్ని కథతో పాటు ట్రావెల్ చేసుకునే విధానం కానీ ఈ సినిమాలో చూపించినట్టుగా మరొక సినిమాలో లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే చాలా విషయాలు అబ్జర్వ్ చేయాల్సిన మనకి అవసరం ఉంది. మెట్లు ఎక్కుతుంటే అక్కడ తన పాత ఫోటోలన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కట్టించి ఉంటాయి. చూసి ఎవరి మహానుభావులు అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. వెళ్ళిన తర్వాత అల్లు రామలింగ గారు ఆయన ఒక చిన్న ఉపన్యాసం, బిగినింగ్లో శంకరశాస్త్రి యొక్క గాత్రం ఎంత గొప్పదో కాబట్టి ఆయన ఇంట్రడ్యూషన్ ఇస్తే, ఇప్పుడు పరిస్థితులకి ఆయన ఇస్తాడండి ఇంట్రడక్షన్. 2 విషయాలు చెప్తానండి. రకరకాలైనటువంటి పిచ్చి కోతలు, అరుపులు, మూలుగులు ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. వాటేసుకో కాటేసుకో అలాంటి పదాలన్నీ కూడా దీనిలో కూడా పాటల్లో సాహిత్యంగా అయిపోయింది. ఇలాంటి సందర్భంలో తన సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయినా ఇక్కడ ఒక మాట అంటారండి, క్రిమికీటకాదులే, ఇంట్లో ఉన్న క్రిమికీటకాలే ఇంట్లో కూర్చుని సాధన కంటిన్యూగా చేసినటువంటి కళామూర్తి ఇవాళ మళ్ళీ ఆయన మనకు వినిపించడానికి వచ్చారని చెప్తారండి. చూడండి, అంటే మనలో అంటే మనకి ఒక అవకాశం రావచ్చు, కళాకారుడిగా అవకాశం రాకపోవచ్చు. కానీ కళ మీద వైముఖ్యం ఉండటం, లేకపోతే వ్యతిరేకమైన భావం ఉండటం అనేది మంచి పద్ధతి కాదని క్యారెక్టర్ ద్వారా తెలియజేస్తారు. అవకాశాలు ఎప్పుడో ఒకటి వస్తాయండి, లైఫ్లో ఏదో ఒక సందర్భంలో వస్తాయి, ఎప్పుడప్పుడు వస్తాయి. కానీ వచ్చే వరకు మీకున్నటువంటి ఆ టాలెంట్ని ఏదైతే ఉందో దాన్ని సాధన చేస్తూ పదును పెడుతూ ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయం తెలుసుకోవాలి. నేను ఈ విషయాన్ని ఆయన సందర్భంలో కాదు, నేను లైఫ్లో చేసిన పని కూడా ఇదే, ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. చెప్పిన తర్వాత ఆయన పాటను స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడండి, రెపరెపలాడుతున్నటువంటి శాస్త్రీయ సంగీతపు మనుగడకి చేతులిచ్చి చిన్న చేయూతనిచ్చినటువంటి
ఆ దాతకి నేను నమస్కారం పెడుతున్నా అంటాడు. తర్వాత ఆ మానవతామూర్తికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అంటాడండి. ఆ మాట వింటే తులసి మనసు ఆర్ద్రమైపోతుందండి. ఈ క్లైమాక్స్ నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా నాకు కళ్ళు అలా చెమరుస్తాయండి. నేను ఎన్నిసార్లు చూసినా నాకు గొప్ప సినిమాలాగా అనిపిస్తుంది. అప్పుడు మాటల్లో మాట్లాడుతూ ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ కూడా అని ఒక లీడ్ డైలాగ్ తీసుకుని దొరకునా ఇటువంటి సేవ అన్న పాట స్టార్ట్ చేస్తారండి. శంకరశాస్త్రి పాట పాడుతూ ఉండగా తన అప్పటికే ఉన్నటువంటి జరిగినటువంటి పరిణామాలకి ఉద్వేగానికి లోనై ఉంటాడు. పాట పాడుతుంటాడు, ఆనందంగా జరుగుతూ ఉంటుంది. జరగంగానే ఒకానొక సందర్భంలో ఆ గాత్రంలో తనకు ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ని దగ్గు తట్టుకోలేకపోతుంటే అతని శిష్యుడైనటువంటి శంకరం క్యారెక్టరు, తులసీరామ్ క్యారెక్టరు వెంటనే పాట అందుకుని అద్భుతంగా పాడుతుంది. పాడి ఇలాంటి మహానుభావుడి యొక్క సేవ దొరకటం నా అదృష్టం అని పాదాలకు నమస్కారం పెడుతుంది. ఈ మధ్యలో ఈ పాట జరుగుతున్నప్పుడుగా కొన్ని రియాక్షన్స్ వేస్తాడండి. ఈ పాడుతున్న కుర్రవాడు వస్తుంటే వెనకాల తులసి కనపడితే ఈయన ఒక చిన్న రియాక్షను, ఈ కుర్రవాడు మీ అబ్బాయినా అన్నట్టుగా ఇస్తాడు. అవునని ఆవిడ అక్కడ నమస్కారం పెడుతుందండి. ఆ తర్వాత మధ్యలో చిన్న ఇంటర్కట్స్లో ఉంటాయండి. అల్లు రామలింగి క్యారెక్టర్ చూస్తారండి. ఆయన ఇట్లా చూస్తే పక్కన తులసి అసలు ఏం లేదండి, ఆ దీక్షతో అలా లీలమైపోయి అలా చూస్తూ ఉంటుందండి ఆవిడ. ఆవిడ ఉద్వేగానికి లోనైందనే విషయం అర్థమవుతుంది. ఈయన ఉద్వేగానికి లోనయ్యాడు. పాట పాడి వచ్చి అక్కడికి పాదాలు నమస్కారం పెడితే శంకరశాస్త్రి ఇంకా ఇక తట్టుకోలేని ఆనందం అండి. ఆనంద బాష్పాలు రాలుస్తూ అతని యొక్క గొప్పతనానికి, ఇంత చిన్నవాడైనప్పటికీ కూడా నా పరువుని, పర్టికులర్గా ఈ శాస్త్రీయ సంగీతం యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప శిష్యుడు నాకు దొరికాడనేటువంటి ఒక ఆనందంతో అతని కాలు తీసుకుని తన గండెపెండేరని అతనికి తొడిగి శతమానం భవతి అని ఆశీర్వదించి అలా పడిపోతాడండి. అలా పడిపోతాడు. వెంటనే క్యారెక్టర్, తులసి క్యారెక్టర్ కూడా ఆ శంకరశాస్త్రి పాదాల మీద వాలిపోతుందండి. ఇద్దరూ కూడా ఒకేసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే, రెండు క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన సంగీత కళానిధి, కళా తపస్వి, ఈమె సంగీతానికి అభిమాని, ఆమె సంగీతానికి, ఆయన కళకి అభిమాని, ఆయనకు అభిమాని కాదు, ఆయనలో ఉన్న కళకి, సంగీతానికి అభిమాని. ఆ పాత్రల యొక్క గొప్పతనాన్ని మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా తీసుకొచ్చి ఔన్నత్యం అనండి గొప్పగా తీర్చిదిద్దటం అనేది దర్శకుడు దీనిలో చూపించినటువంటి ప్రతిభ అండి. నేను ఈ సినిమా దాదాపుగా 13 ఎపిసోడ్లు చెప్పాను. నాకు ఇంకా తృప్తి కలగలేదు. చాలా విషయాలు మర్చిపోయానని నాకు అనిపిస్తూ ఉంటుంది. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, సినిమాని నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, సినిమాని విజువల్గా తీద్దాం అనుకునేవాళ్ళు, క్యారెక్టర్ యొక్క గొప్పతనాన్ని చిట్ట చివరి దాకా తీర్చిదిద్దాం అనుకునేవాళ్ళు, అంటే సంగీతం క్యారెక్టర్లో ఇలాగే క్యారెక్టర్ కాదండి, దీనిలో ఉన్న లక్షణాలు తీసుకుని ఏ సినిమాలోనే సరే అద్భుతమైన క్యారెక్టర్లు మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం 2 పాత్రలే కాదు. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు 2 పాత్రలతో స్టార్ట్ అవుతాయండి. ఒకటి తులసి క్యారెక్టరు, తర్వాత రెండో క్యారెక్టర్ శంకరశాస్త్రి, ఆ పక్కనున్న క్యారెక్టర్ మూడో క్యారెక్టరు మళ్ళీ తులసీరామ్, అంటే ఆ తులసి యొక్క కొడుకు క్యారెక్టర్. మళ్ళీ అదే 3 క్యారెక్టర్లు, 2 క్యారెక్టర్లు వెళ్ళిపోతాయండి. ఆ క్యారెక్టరు తన సాంప్రదాయాన్ని తీసుకుని నిలబడుతుందండి. చూడండి, పాత్రల పరిచయం వెంట తీసుకెళ్ళాడు, పాత్రల యొక్క ముగింపు కూడా అంత అద్భుతంగా తీసుకొచ్చారు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, ప్రారంభించడం అద్భుతమే కాదు, ముగించటం దానికన్నా అద్భుతంగా చేయటం అనేదే ఈ సినిమా యొక్క గొప్పతనం. ప్రపంచ సినిమాలో ఇటువంటి గొప్ప క్లైమాక్స్ మరొకటి లేదు అనటంలో మరొకసారి నేను మీ అందరికీ చెప్తున్నాను. మళ్ళీ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎపిసోడ్ చేస్తాను. దాంతో ఈ శంకరాభరణం స్క్రీన్ ప్లే ఎండ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ కోసం మీరు కాదు, నేను కూడా చాలా ఆతృతతో ఉన్నాను. అప్పటిదాకా నమస్కారం.